హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో పూలు కుట్టి దండ ఎలా కట్టాలో చూపించబోతున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. అందరూ పూలు ఎలా కడతారో అలాగే పూలని ఇలా కట్టుకోవాలి. అందరూ ఒక సైడ్ నాలుగు పెట్టి కడతారు, కానీ మనం దండ కడుతున్నాం కాబట్టి దండ కోసం ఈ పూలు కాబట్టి అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు పెట్టి ఇలా కట్టుకోవాలి. మొత్తం పూలన్నీ అలాగే అల్లుకోవాలి. ఇలా స్పీడ్గా అల్లితే తొందరగా అయిపోతుంది. చాలామందికి పెళ్ళిళ్ళలో దండలు అనేవి కొనుక్కొస్తారు. ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. పూలు అల్లడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పొడవు ఎంత కావాలో దండ అంత సైజ్ చూసి ఇలా చేసుకోవాలి రౌండ్గా. ఇలా రౌండ్గా చేసి ఇక్కడ పొడవు ఎంత ఉందో చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా మాలలా చేసుకోవాలి. మెడలో వేసుకోవడానికి దండలా చేసుకోవాలి. చూడండి, ఇలా పొడవు ఇంత కావాలి కాబట్టి ఇంత చేసుకున్నాం. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ లేకపోతే ప్లెయిన్ ఏదైనా ఒక పేపర్ తీసుకుందాం. మెడ దగ్గర ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టి రౌండ్గా తిప్పుకోవాలి. నిలబడాలి కదా మెడ దగ్గర, అందుకోసం ఇలా తిప్పుకోవాలి. ఇది ఊడిపోకుండా దీని చుట్టూ దారం కట్టాలి. టైట్గా ఉండే వరకు దారం కట్టాలి. ఇలా చుట్టుకోండి దారం. కట్ చేసేసి ఇక్కడ ముడి వేసేయాలి. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ డెకరేషన్ కోసం ఇక్కడ పెట్టాలి. ఈ పూలని ఫస్ట్ కట్టుకోవాలి దారంతో. ఇలా దారంతో ముడి వేసుకోవాలి. ఆ సైడ్ రెండు ఈ సైడ్ రెండు పెట్టాలి. వేరే దారం ఒక 4 పొరలు తీసుకొని మళ్ళీ ఇంకో ముడి వేసుకోవాలి. ఈ దారం వచ్చేసి దండ కట్టడం కోసం. సగానికి మధ్యలో ఈ దండని ఈ రోజ్ ఫ్లవర్స్ కట్టేయాలి.
గట్టిగా ముడి వేయాలి. ఆ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అలాగే కట్టాలి. అది ఎంతలో ఉందో చూసుకొని దాని పక్కనే వచ్చేలా కట్టాలి. ఈ సైడ్ ఎలా కట్టామో ఆ సైడ్ కూడా అలాగే కట్టుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దండలు కట్టడం చాలా అంటే చాలా సింపుల్. గుడికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఇలాంటి దండలు కట్టుకోండి, మీరే రెడీ చేసుకోవచ్చు. 2 సైడ్లు రోజ్ ఫ్లవర్ కట్టడం అయిపోయింది. ఇప్పుడు కింద చెండు పూలు పెట్టాలి. ఇలా సగానికి మధ్యలో చూసి పట్టుకోవాలి. ఈ సగంలో చెండు పూలు కట్టాలి. ఇలా సూదితో ఒక దారంలో చెండు పూలు అనేవి ఎక్కించుకొని ఇలా రౌండ్గా చుట్టేయాలి. దండలు కట్టడం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.